మన ఆంధ్రులకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారాల్ని మనం ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుండి ఎన్నికయ్యారు. కష్టార్జితంతో పైకొచ్చినటువంటి వ్యక్తి. దేశంలో వైట్ మనీని, భారతదేశం మొత్తం మీద 5,000 కోట్ల రూపాయల వైట్ మనీని చూపించినటువంటి వ్యక్తి. అలాగే అమెరికాలో ఉండి భారత్ తరపున భారత్కి సంబంధించినటువంటి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు గుంటూరు నుంచి ఎంపీగా ఎన్నికైనటువంటి వ్యక్తి. ప్రస్తుతం సహాయ మంత్రిగా, కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అది సహజంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకే కాదు, ఆంధ్ర మొత్తానికి కూడా గర్వకారణం అని చెప్పాలా. ఇట్లాంటి అవకాశాలు అంటే అరుదుగా లభించే అవకాశం. మామూలుగా ఏది ఏళ్ల తరబడి ఎక్స్పీరియన్స్ ఉండటం వేరు, పాలిటిక్స్లోకి డైరెక్ట్గా రావడంతోనే ప్రజల్ని మెప్పించడం. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారి కుటుంబం ఎంతో పట్టుందనేటటువంటి వాళ్ళని ఓడించడం ఒక ఎత్తు. సేమ్ టైం టోటల్గా గుంటూరు పార్లమెంట్ స్థానంలో భారీ ఘన విజయం సాధించడంతో పాటుగా ఇవాళ ఏకంగా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నటువంటిది మరొక ఎత్తు. ఓవరాల్గా పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం సంబంధించిన దృశ్యాలు ఇవి.